చూడండి, స్నానం చేసిన వ్యక్తి తన మీద పడిన నీటి బిందువుల వల్ల వెచ్చదనమును పొందుతాడు. ఏ ప్రక్రియ? 1 సాంద్రీకరణం, 2 బాష్పీభవనం, 3 ఉత్పతనము, 4 ద్రవీభవనం. ఆన్సర్ ఏమవుతుందమ్మా అంటే సాంద్రీకరణం అవుతుంది. ఏంటిది సాంద్రీకరణము అనే విషయానికి వచ్చినట్లయితే చూడండి, నీరు తన ఉపరితలాన్ని, నీటి బిందువులు ఉపరితలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం బాష్పీభవనం కదా. బాష్పీభవనం జరిగిన తర్వాత ఏమవుతుందమ్మా, ఈ నీటి ఆవిరి తనకున్న ఉష్ణాన్ని గాలి అణువులకు ఇచ్చేస్తుంది. ఆ గాలి వేడెక్కుతుంది, నీటి ఆవిరి చల్లబడుతుంది. నీటి ఆవిరి చల్లబడ్డది కాబట్టి బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ. మరి నీటి ఆవిరి పైకెళ్ళి చల్లబడి మేఘాలుగా మారి వర్షం పడుతుందమ్మా కదా. నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటాం. బాష్పీభవనానికి విలోమమైన ప్రక్రియ సాంద్రీకరణం. బాగానే ఉంది ఇక్కడ. కాబట్టి బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ అయితే, బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ అయినప్పుడు సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ. ఎలా చూడండి, ఈ నీటి ఆవిరి బిందువులు ఉన్నాయి, ఇలా 1 2 3 4 5 6 ఇలా నీటి ఆవిరి బిందువులు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతున్నాయి, చల్లబడుతున్నాయి. చల్లబడ్డప్పుడు ఏమవుతుందమ్మా, ఒక దగ్గరికి వస్తాయి కదా. ఇప్పుడు మంచిగా చలి పెడుతుంటే పిల్లలు తల్లిదండ్రులను ఇలా అత్తుకొని పండుకున్నప్పుడు వేడి వస్తుంది. అలాగే ఇప్పుడు నేనేమంటున్నా, ఇవన్నీ ఒక దగ్గరికి వచ్చి ఒక నీటి బిందువుగా మారినప్పుడు ఈ నీటి బిందువుల ఉష్ణము పరిసరాల ఉష్ణం కంటే ఎక్కువ ఉంటుంది. నీటి బిందువుల ఉష్ణం ఎక్కువ, పరిసరాల ఉష్ణం ఏమవుతుంది చెప్పండి, తక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక దగ్గరికి వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, స్నానం చేసిన వ్యక్తి చల్లగా ఉంటాడు. తన చల్లదనానికి అతని చుట్టూ ఉన్నటువంటి నీటి ఆవిరి బిందువులు నీరుగా మారి ఏమైందమ్మా, నీటి బిందువు అయింది. ఆ నీటి బిందువులో ఉష్ణము తన శరీర ఉష్ణం కంటే ఎక్కువ కాబట్టి ఆ నీటి బిందువు వల్ల అతడు వెచ్చదనాన్ని ఆస్వాదిస్తాడు. కాబట్టి స్నానం చేసిన వ్యక్తి తన మీద పడిన నీటి బిందువుల వల్ల వెచ్చదనాన్ని ఆస్వాదించడం అనేది సాంద్రీకరణం అవుతుంది.